తెలంగాణ బీజేపీలో నియమాల్ని ఉల్లంఘించిన నేతలపై వేటుకు రాష్ట్ర నాయకత్వం సిద్దమైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. చైర్మన్ ధర్మారావు అధ్యక్షతన సమావేశమైన కమిటీ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పార్టీ శ్రేణుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడిన అనంతరం సస్పెన్షన్ పై నిర్ణయం వెలువరించనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, సస్పెన్షన్ కు బీజేపీ సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు సస్పెన్షన్ కి గురయ్యే అవకాశాలున్నాయి? అయితే సార్వత్రిక ఎన్నికలకు ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారో వారికి వ్యతిరేకంగా పార్టీలో ఉండి పనిచేసిన వారి పైన బీజేపీ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్లకు పార్టీ పరంగా పార్టీలో ఉండి పార్టీతో పనిచేయకుండా పార్టీలో నుండి అభ్యర్థులను ఓడించాలన్న వారి లిస్టును బీజేపీ ప్రిపేర్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా పార్టీకి అందించారు. మాకు చాలా నష్టం కలిగించారు పలానా వ్యక్తులని కూడా పార్టీకి కొన్ని ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులను పరిశీలిస్తుంది పార్టీ. అందులో భాగంగా ఈరోజు ధర్మారావు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలిస్తుంది. ఆ ఫిర్యాదుల మేరకు వాళ్ళు ఎవరు తప్పు చేసినా వారిపైన ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చర్యలకు వెనుకాడబోమనేది కూడా క్రమశిక్షణ సంఘం నుంచి మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ ఫిర్యాదులు అయితే చాలా వచ్చాయి. అందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది, ఏ రకమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయనేది కూడా కులంకుశంగా క్రమశిక్షణ కమిటీలో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా మొదటగా అసలు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చేయవలసి వచ్చిందో మొదటగా షోకాజ్ నోటీసులు పంపిస్తారు. షోకాజ్ నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాధానం పైన పార్టీ సంతృప్తి చెందుతేనేమో ఓకే, లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటామని కూడా క్రమశిక్షణ కమిటీ నుంచి సమాచారం తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్లు పెడుతున్నారు. ఒక నేత పైన మరొక నేత పైన వ్యతిరేకంగా పోస్టింగ్లు పెడుతున్నారు. అసలు ఈ పోస్టింగ్లు ఎవరు పెడుతున్నారు అనేది కూడా ఆరాధిస్తున్నారు. అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా మీడియా ముఖంగా పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నాయకుల లిస్టును కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరెవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతుంది. ఎందుకంటే అమిత్ షా ఇప్పటికే రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేయొద్దు, పార్టీలో ఉంటూ పార్టీకి క్రమశిక్షణగా మెదగాలి, ఎవరైనా గీత దాటినా ఎంత పెద్ద నాయకులైనా కానీ ఉపేక్షించలేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పిపోయిన తర్వాత వెనువెంటనే క్రమశిక్షణ కమిటీ చర్యలు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అందినటువంటి ఫిర్యాదులను కూడా పరిశీలిస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరి నేతలకు షోకాజ్ నోటీసులు వెళ్ళాయో ఆ షోకాజ్ నోటీసులు వాళ్ళు ఇచ్చే రిప్లై ఎలా ఉంటుంది, ఆ రిప్లైతో సాటిస్ఫై అవుతారా లేదా, లేకపోతే వాళ్ళకి నోటీసులు పంపించి ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. షీలా.